తెలంగాణలోని రైతన్నలకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. యాసంగి సీజన్ రైతు భరోసా రెండవ విడత నిధుల విషయాలపై క్లారిటీ ఇచ్చింది. ఇప్పటికే తొలి విడతలో భాగంగా ఎకరం రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తుంది. ఎకరాకు 6,000 చొప్పున అర్హులైన రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తుంది. ఇక తాజాగా రేవంత్ సర్కార్ రెండవ విడత రైతు భరోసాపై బిగ్ అప్డేట్ విడుదల చేస్తుంది. ఏప్రిల్ 15 లోపు రెండవ విడత రైతు భరోసా డబ్బులను అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. తొలి విడతలో ఎకరం వరకు రైతు భరోసా నిధులు విడుదల చేయగా రెండో విడతలో భాగంగా 5 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులందరికీ రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నారని సమాచారం. తెలంగాణలోని రైతన్నలకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. యాసంగి సీజన్ రైతు భరోసా రెండవ విడత నిధుల విడుదలపై క్లారిటీ ఇచ్చింది. ఇప్పటికే తొలి విడతలో భాగంగా ఎకరం రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తుంది. ఎకరాకు 6,000 చొప్పున అర్హులైన రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తుంది. ఇక తాజాగా రేవంత్ సర్కార్ రెండో విడత రైతు భరోసాపై బిగ్ అప్డేట్ విడుదల చేసింది. ఏప్రిల్ 15 లోపు రెండో విడత రైతు భరోసా డబ్బులను అన్నదాతల బ్యాంకు ఖాతాలో జమ చేయనుంది. తొలి విడతలో ఎకరం వరకు రైతు భరోసా నిధులు విడుదల చేయగా రెండో విడతలో భాగంగా 5 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులందరికీ రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నారంటూ సమాచారం. మార్చి 22న రైతు భరోసా తొలి విడత నిధులు విడుదల చేసింది. సిద్దిపేట జిల్లాలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బటన్ నొక్కి మరీ తొలి విడత రైతు భరోసా నిధులను విడుదల చేశారు. తొలి విడతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 70 లక్షల మంది భూ యాజమానులను ఖాతాల్లో ఎకరానికి 6,000 చొప్పున 3,590 కోట్లు జమ చేశారు. భూమి విస్తీర్ణంతో సంబంధం లేకుండా ఎకరం భూమి కన్నా ఎక్కువ ఉన్న తక్కువ ఉన్న వారందరికీ రైతు భరోసా నిధులు విడుదల చేశారు. ఇక రెండో విడత రైతు భరోసా నిధుల విడుదలలో భాగంగా 5 ఎకరాల్లోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లోకి ఎకరాకు 6,000 చొప్పున జమ చేయనుంది. అయితే తొలి విడతలో జమ చేసిన 6,000 రూపాయలను మినహాయించి మిగతా మొత్తాన్ని రైతుల ఖాతాలో జమ చేయనున్నారు. ఎలాంటి ఆలస్యం లేకుండా అర్హులైన రైతులందరికీ రెండో విడత రైతు భరోసా నిధులు జమ చేయడం కోసం దాదాపు 2,700 కోట్లను సమకూర్చుకోవాలని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఏప్రిల్ నెలాఖరులోగా మూడో విడత నిధులు జమ చేయనున్నారు. దీంతో యాసంగి సీజన్ రైతు భరోసా కోసం మొత్తం 9,000 కోట్లు ఆర్థిక సహాయం పంపిణీ ప్రక్రియ పూర్తవుతోందని అధికారులు వెల్లడించారు.